class, I am going to explain the block diagram of DC regulated power supply. Before explaining the block diagram, I will tell you the need of DC regulated power supply. All the electronic gadgets and electronic devices operates with DC. So there is a need of converting AC into DC. మనకి అవైలబుల్ ఏంటి మన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానీ లేకుంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ కానీ వచ్చేది ఏంటి యాక్చువల్గా పవర్ లైన్స్ నుండి వచ్చేది ఏసీ పవర్. బట్ ఎక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఉన్నా ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్నా అది ఆపరేట్ అయ్యేది డీసీ మీదనే కదా. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కన్వర్టింగ్ ఏసీ ఇంటూ డీసీ. సో అలా ఏసీ నుండి తీసుకొని డీసీలోకి కన్వర్ట్ చేసే ఆ ప్రాసెస్ మొత్తాన్ని కలిపి మనం ఏమన్నాము అని అంటే డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అన్నాం. ఓకేనా. సో ఈ పవర్ సప్లై నుండి మనకు వచ్చేది ఏంటి అని అంటే రెగ్యులేటెడ్ డీసీ. ఓకే. సో చూద్దాం బ్లాక్ డయాగ్రామ్ డీటెయిల్ గా. ఎస్, అసలు ఇంతకీ ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి? వాట్ ఇస్ ఏసీ? ఏసీ మీన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏ ఫామ్ లో ఉంటుంది ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే? ఎస్, ఇట్ ఈస్ లైక్ దిస్. వేరింగ్ సిగ్నల్, ఆల్టర్నేటింగ్ అన్నమాట. ఇట్ ఆల్టర్స్. ఒకసారి పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇంకోసారి నెగటివ్, ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగటివ్, ఇలా వేరే అయిపోతూ ఉండే సిగ్నల్ ని ఆల్టర్నేటింగ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ సిగ్నల్, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఇలా మామూలుగా అలా పిలుస్తూ ఉంటాం. దెన్ సో ఇప్పుడు మనం ఈ ఏసీకి ఏం చేయాలి, మనం వి హావ్ టు కన్వర్ట్ దట్ ఏసీ ఇంటూ డీసీ. మరి డీసీ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది? వాట్ ఇస్ డీసీ? డీసీ మీన్స్ డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అది ఎలా ఉంటుందో చూడండి. డీసీ అంటే సింపుల్ గా డీసీ అంటే ఇలా ఉంటుంది. లెట్ బి టీ అండ్ దిస్ ఇస్ వి అండ్ ఇక్కడ వి అండ్ టీ. ఓకే. ఇక్కడ కరెంట్ అన్నా లేకపోతే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ రెండు ఏదైనా పిలవచ్చు. ఇక్కడ కూడా డైరెక్ట్ కరెంట్ ఆర్ డైరెక్ట్ వోల్టేజ్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ కరెంట్ అనుకున్నాను అనుకోండి, I have to mention it I. Yes, I. Here also I. సో ఇలా వేరే అయిపోయేదాన్నేమో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటాం. ఇలా కాన్స్టెంట్ గా ఉండేదాన్నేమో డైరెక్ట్ కరెంట్ ఆర్ డైరెక్ట్ వోల్టేజ్ అంటాం. సో మన ఎయిమ్ ఏంటి అని అంటే దీన్ని ఇలా మార్చాలి. ఇదే మన ఎయిమ్. టోటల్ గా దీన్ని ఇలా మార్చడానికి వి నీడ్ సో మెనీ బ్లాక్స్. ఆ బ్లాక్స్ మొత్తాన్ని కలిపేసి ఏమన్నారు, దాన్ని డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అన్నారు. ఓకే. సో ఫస్ట్ ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి బ్లాక్ డయాగ్రామ్ లో. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టోటలీ 4 బ్లాక్స్. ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైయర్, ఫిల్టర్ అండ్ రెగ్యులేటర్. ఓకే. సో ఏంటి ట్రాన్స్ఫార్మర్ అంటే? ట్రాన్స్ఫార్మర్ కి ఇన్పుట్ ఏంటో చూడండి, ఏసీ ఇన్పుట్. ఏసీ ఇన్పుట్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చేది? ఎస్, మన పవర్ సాకెట్ లో పెడితే వచ్చేది ఏంటి? 230 volts 50 Hz సప్లై. ఓకే. 230 volts 50 Hz ఏసీ ఇన్పుట్ ఇస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఏం చేసిద్ది? ఏంటి ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ ఏంటి అని అంటే దిస్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ yes, it is a step down transformer. ఏంటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటే ఇప్పుడు మీరు ఇన్పుట్ లో ఎంత ఇస్తున్నారు? 230 volts కదా. మనకి అంత డీసీ నీడ్ ఉండదు. మాక్సిమం 10 volts కి మించి మనం ఎప్పుడు అంత డీసీని యూజ్ చేయం. అందుకని ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి యూ హావ్ టు డిక్రీస్ దిస్ 230 volts ఇంటూ లోయర్ వాల్యూ. ఓకే. ఎలా డిక్రీస్ చేసింది 230 volts కంటే? ట్రాన్స్ఫార్మర్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్ ఇలా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్. ఓకే. ఇదేంటి? దిస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ వైండింగ్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ సెకండరీ వైండింగ్. ఈ ప్రైమరీ వైండింగ్ దగ్గర టర్న్స్ ఉన్నాయి కదా, ఈ టర్న్స్ ఎక్కువ, సెకండరీ వైండింగ్ దగ్గర టర్న్స్ తక్కువ. సో ఇక్కడ ఇస్తాం మనం 230 volts ఏసీ సప్లై. ఓకే. సో ఇదేం చేస్తుంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఏంటి. ఎస్, ఇక్కడ మనం సిగ్నల్ ఇస్తే సెకండరీ is across the secondary voltage gets induced because of the concept mutual inductance. So 230 volts ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ కొంత వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. ఇట్ ఇస్ వెరీ లెస్ దెన్ 230 volts. ఒక 9 volts లేకపోతే ఒక 10 volts 20 volts అలా ఉంటుంది అనమాట. ఓకే. సో దట్ ఇస్ దిస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ 230 volts అంటే ఎలా ఇస్తారు? చాలా పెద్ద సిగ్నల్ ఇచ్చారనుకోండి, ఇలాంటి సిగ్నల్ ఇచ్చారనుకోండి ఒకవేళ 230 volts. ఇక్కడ సెకండరీ దగ్గర వచ్చే సిగ్నల్ ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్. ది ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఇస్ ఎ స్మాల్ సిగ్నల్. దిస్ ఇస్ ద సిగ్నల్.
Okay, so after step downing the signal, means after decreasing the amplitude of the signal, yes, the signal is applied to rectifier. Yes, what is the rectifier? Rectifier is a circuit which converts AC into pulsating DC. Okay, so em chesidi rectifier? It converts AC into pulsating DC. Okay, ఇక్కడ డిఫరెన్స్ మీరు గమనించాలి. DC అండ్ పల్సేటింగ్ DC రెండు ఉంటాయి. DC అంటే ఇలాంటి స్ట్రైట్ లైన్ అలా వస్తే దాన్ని DC అంటారు. కానీ రెక్టిఫైర్ ఒక్కటే ఆ పని చేయలేదు. రెక్టిఫైర్ చేయగలిగింది ఏంటి అని అంటే ఇట్ కన్వర్ట్స్ AC ఇంటూ పల్సేటింగ్ DC. ఓకే, పల్సేటింగ్ DC అంటే ఎట్లా ఉంటుంది అసలు అంటే ఇప్పుడు రెక్టిఫైయర్ లో ఎస్ ఏమవుతుంది, ఈ సిగ్నల్ ఇన్పుట్ గా వెళ్తే రెక్టిఫైయర్ లో ఏం జరుగుతుంది అని అంటే ఎస్ రెక్టిఫికేషన్ విల్ హ్యాపెన్. ఏంటి రెక్టిఫైయర్స్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? రెక్టిఫైయర్స్ లో మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, 2 టైప్స్ ఆఫ్ రెక్టిఫైయర్స్ ఉన్నాయి. ఈ రెక్టిఫైయర్స్ ఏం చేస్తాయి అని అంటే ఎస్ ఏసీని తీసుకొని పల్సేటింగ్ DC లోకి మారుస్తాయి. ఓకే, ఇప్పుడు జనరల్ గా పవర్ సప్లై లో యూజ్ చేసేది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కాదు, ఎందుకంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంత ఎఫిషియెంట్ కాదు. ఎఫిషియన్సీ ఆఫ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఇస్ లెస్. సో అందుకని ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యూజ్ చేస్తారు. సో ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ అవుట్పుట్ ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే సీ దిస్ అవుట్పుట్, ద అవుట్పుట్ ఈస్ లైక్ దిస్. Yes, this is the rectifier output. Okay, yeah, ఏం జరిగింది ఇక్కడ? See, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లో మీకు ఏముంది? సిగ్నల్, ఆల్టర్నేటింగ్ సిగ్నల్, ఫుల్ సైనసాయిడల్. దీన్ని ఏం సిగ్నల్ అంటారు? దీని పేరు తెలుసు కదా మీకు, దిస్ ఇస్ కాల్డ్ సైనసాయిడల్ సిగ్నల్. ఓకే, సో ఇప్పుడు ఆ సైనసాయిడల్ సిగ్నల్ మీరు రెక్టిఫైర్ కి ఇన్పుట్ గా ఇస్తే రెక్టిఫైర్ అవుట్పుట్ చూడండి, ఇట్ ఈస్ నాట్ సైనసాయిడల్. పాజిటివ్ హాఫ్ సైకిల్ అలానే ఉంది, బట్ నెగటివ్ హాఫ్ సైకిల్ కూడా పాజిటివ్ అయిపోయింది. అంటే సిగ్నల్ వేరీ అవడం చూడండి ఒకసారి. ఇదేమో పాజిటివ్ హాఫ్ సైకిల్ మళ్ళీ 0 దగ్గర రావడం, నెగటివ్ హాఫ్ సైకిల్ మళ్ళీ పాజిటివ్, చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా, అందుకని దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్నారు. బట్ ఆ వేరియేషన్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందో చూడండి, నెగటివ్ హాఫ్ సైకిల్ లో వేరియేషన్ లేదు. ఇక్కడ హాఫ్ సైకిల్ ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ లోనే సిగ్నల్ వెళ్ళిపోతూ ఉంది. అంటే పాజిటివ్ పోర్షన్ లోనే సిగ్నల్ వేరీ అయిపోతుంది, నెగటివ్ హాఫ్ సైకిల్ కూడా పాజిటివ్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ రెక్టిఫైర్. ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ అండ్ దిస్, వేరియేషన్స్ గెట్స్ డిక్రీస్డ్. మన కాన్సెప్ట్ ఏంటి? ఇలా వేరియేషన్స్ ఉన్న సిగ్నల్ ని ఇలా చేయడమే ఎస్ ద పర్పస్ ఆఫ్ DC రెగ్యులేటెడ్ పవర్ సప్లై. అంటే ఏసీని DC లోకి మార్చాలంటే దీన్ని ఇలా మార్చాలి. సో దీన్ని ఇలా మార్చడానికి మధ్యలో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటి? ఎస్ ఇది ఇక్కడ ఇచ్చేసాం, రెక్టిఫైర్ కి ఇన్పుట్ ఇచ్చాం, ఆ రెక్టిఫైర్ అవుట్పుట్ చూడండి ఎలా ఉందో, అంటే వేరియేషన్స్ కొంచెం తగ్గినాయి, నెగటివ్ వేరియేషన్స్ లేవు. సో దిస్ ఈస్ కాల్డ్ పల్సేటింగ్ DC. ఓకేనా, దీన్నే పల్సేటింగ్ DC అంటారు. ఓకే, నౌ వి ఆర్ గివింగ్ దిస్ సిగ్నల్ టు ద ఫిల్టర్. What is meant by filter? It is used to eliminate unwanted frequency components. Okay, so what is the purpose? Used to eliminate unwanted frequency components. Okay, yeah. ఏం చేస్తుంది ఫిల్టర్? అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు AC సిగ్నల్ కదా, AC సిగ్నల్ అంటే సైనసాయిడల్ సిగ్నల్ అని కూడా చెప్పాను. వాట్ ఇస్ దిస్ ఈక్వేషన్? జనరల్లీ రైట్ దిస్ ఈక్వేషన్ యాజ్ సమ్ Vm sin omega t, అంతేనా? అలానే మనం అనేది దీని పేరు. వాట్ ఇస్ Vm? Vm ఇస్ ఇట్స్ యాంప్లిట్యూడ్, దీని యాంప్లిట్యూడ్ అన్నమాట Vm అంటే. ఓకేనా, sin omega t, omega ఇస్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇప్పుడు దీనిలో ఒమేగా అనే ఫ్రీక్వెన్సీ ఉంది, దీని ఫ్రీక్వెన్సీ ఒమేగానే, బట్ ఈ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, the frequency of the signal is not omega because the signal is not like this. The shape of the signal is different. So frequencies very ఉంటాయి అన్నమాట frequencies. సో ఇప్పుడు ఫిల్టర్ ఏం చేసింది అంటే ఉన్న ఫ్రీక్వెన్సీ మామూలుగా ఇదేంటి, యూజ్ టు ఎలిమినేట్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్, ఇది కాన్సెప్ట్. ఓకే, అంటే మనం ఇక్కడ యూజ్ చేసే ఫిల్టర్ ఏం చేయాలి, అసలు అన్ని ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ని తీసేయగలగాలి, అంతే కదా. ఫిల్టర్ చాలా చోట్ల యూజ్ చేస్తాం, ఫిల్టర్ చేసే పని ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎలిమినేట్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. ఓకే, బట్ ఇక్కడ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ అన్వాంటెడ్. ఎందుకు? మనకి ఇక్కడ స్ట్రైట్ సిగ్నల్, డైరెక్ట్ సిగ్నల్ రావాలి. వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ సిగ్నల్? 0. ఓకే, DC సిగ్నల్ కి ఫ్రీక్వెన్సీ ఉండదు కదా, బికాస్ ఇట్ ఈస్ నాట్ వేరియింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి ఈ ఫిల్టర్ ఏం చేయాలంటే కంప్లీట్ గా ఈ సిగ్నల్ లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మొత్తాన్ని ఫిల్టర్ అవుట్ చేయాలంటే తీసేయాలి, ఫిల్టర్ ఆ ఫ్రీక్వెన్సీస్ మొత్తాన్ని. సో దట్ ఈస్ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ గా ఎవరు చేస్తారు అని అంటే
మనకి కెపాసిటర్ అండ్ ఇండక్టర్. ఓకే, సో ఎవరెవరు ఉంటారు? కెపాసిటర్ ఫిల్టర్ అండ్ ఇండక్టర్ ఫిల్టర్, రెండు ఫిల్టర్స్ ఉంటాయి. తర్వాత వీటిని కావాలంటే క్లబ్ చేయొచ్చు కూడా. ఓకే, అందుకనే ఎల్ సెక్షన్ ఫిల్టర్, ఎల్ సెక్షన్ ఫిల్టర్, పై సెక్షన్ ఫిల్టర్ ఇలా ఉంటాయి. మళ్ళీ ఎల్ సెక్షన్ పై సెక్షన్ లో కూడా LNC consists of again the combination of capacitor inductor. Okay, capacitor inductor or frequency selective components, frequency sensitive components. Okay na, so అవి ఏం చేస్తాయంటే unwanted frequency components ని తీసేస్తాయి. ఓకే, అయితే ఇక్కడ రెక్టిఫైయర్, ఫిల్టర్ అండ్ రెగ్యులేటర్ ఈ 3 బ్లాక్స్ గురించి తిరిగి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ బ్లాక్ వైజ్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్, నెక్స్ట్. సో ఫిల్టర్ అవుట్పుట్ ఇప్పుడు ఏమొస్తుంది? ఒకవేళ ఇక్కడ కనుక మీరు అవుట్పుట్ తీసుకుంటే, వాట్ ఈస్ ద అవుట్పుట్? See here, the output is, yes, say this is the output of filter. Okay na, straight గా రాలేదు, కొంచెం కొంచెం సిగ్నల్ ఉంది మీకు అక్కడ, చిన్న వేరియేషన్స్ ఉంది మీకు అక్కడ, స్ట్రైట్ గా రాలేదు. సో రెక్టిఫైయర్ అవుట్పుట్ ని మీరు ఇక్కడ దీన్ని ఏమన్నారు? పల్సేటింగ్ DC కదా. మరి ఫిల్టర్ ఎందుకు యూజ్ చేశారు? టు ఎలిమినేట్ ఆల్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. అంటే టోటల్ గా అసలు ఇక్కడ మనం యూజ్ చేసే ఫిల్టర్ టోటల్ గా అన్ని ఫ్రీక్వెన్సీస్ తీసేయాలి. ఫ్రీక్వెన్సీని తీసేస్తే ఇలా కదా రావాలి, కానీ ఇక్కడ కొంచెం ఇలా వస్తుంది, ఎందుకంటే ఏ ఎలిమెంట్ కూడా ఐడియల్ గా మనకి వర్క్ చేయదు కాబట్టి. సో కాదు, ఇక్కడ నాకు ఇలా కాదు, ఇంకా ఐ హావ్ టు గెట్ స్ట్రైట్ లైన్, అంత నీట్ గా ఉన్న DC సిగ్నల్ కావాలి నాకు అని అంటే, ఎస్, ఇక్కడ ఒక సపోజ్ కెపాసిటర్ ఫిల్టర్ యూజ్ చేశారు అనుకోండి, వచ్చే సిగ్నల్ మీకు సూట్ గా కాలేదు, కరెక్ట్ గా DC లో అనిపించకపోతే యూ యూజ్ అనదర్ ఫిల్టర్. అలా అందుకని ఇక్కడ ఎల్ సెక్షన్ ఫిల్టర్ అండ్ పై సెక్షన్ ఫిల్టర్స్ అని చెప్పింది. సో ఈ ఫిల్టర్ లో యూజ్ ఏదర్ ఎల్ సెక్షన్ ఆర్ పై సెక్షన్, అంటే మల్టిపుల్ సెక్షన్ ఆఫ్ ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. చేసేసి మీ ఎయిమ్ ఏంటి? గెటింగ్ ఎ స్ట్రైట్ లైన్. నౌ దట్ సిగ్నల్ ఇస్ గివెన్ టు ద రెగ్యులేటర్. ఓకే, ఇక్కడ రెగ్యులేటర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, రెగ్యులేటర్ విల్ మెయింటైన్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ irrespective of the changes in input supply. ఓకే, ఎస్, ఏంటి ఇక్కడ రెగ్యులేటర్ గా లాస్ట్ క్లాసెస్ లో మనం జీనో డయోడ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, జీనో డయోడ్ యాక్ట్స్ యాస్ రెగ్యులేటర్. సో జీనో డయోడ్ కాన్సెప్ట్ ఎలా ఉంది అక్కడ? రివర్స్ బయాస్ లో వన్స్ బ్రేక్ డౌన్ వచ్చేసాక ఏమైపోతుంది? అక్కడ వోల్టేజ్ బికమ్స్ కాన్స్టెంట్. మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్, చూడండి ఇక్కడ రివర్స్ బయాస్ లో ఇలా వస్తాయి క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో దిస్ ఇస్ యువర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ VZ అంటాం, VZ. ఓకే, ఈ రెగ్యులేటర్ గా మీరు జీనో డయోడ్ పెట్టేసుకుంటే, నౌ ఎస్ దిస్ ఇస్ యువర్ IL, the current IL. Yes, IL flows through RL. You'll get V out. What is V out? It is completely a DC voltage. It is completely a DC voltage. Actually, filter దగ్గర మీకు DC వచ్చేస్తుంది, మల్టిపుల్ L section or multiple pi section filters యూజ్ చేస్తే. కానీ రెగ్యులేటర్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, టు మేక్ ద అవుట్పుట్ కాన్స్టెంట్ irrespective of the changes in input voltage. When there are fluctuations for this input voltage, so what will happen? Yes, if you won't use the regulator, డైరెక్ట్ గా మీరు ఫిల్టర్ అవుట్పుట్ ని మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఎలక్ట్రానిక్ డివైస్ కి మీరు కనెక్ట్ చేస్తే, ఆటోమేటిక్ గా దట్ పర్టికులర్ గ్యాడ్జెట్ ఎస్ డెఫినెట్లీ ఇట్ గెట్స్ ఫెయిల్యూర్. ఓకే, మాల్ ఫంక్షనింగ్ వచ్చేస్తుంది. అందుకని ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఎన్ని చేంజెస్ వచ్చినా సరే మీరు అవుట్పుట్ ని కాన్స్టెంట్ చేసుకోవాలి. టు మేక్ ఇట్ కాన్స్టెంట్ యూజ్ రెగ్యులేటర్. సో రెగ్యులేటర్ ఏం చేస్తుంది? ఎన్ని చేంజెస్ వచ్చినా ఎప్పుడు జీనో డయోడ్ కదా ఇక్కడ పెట్టేది, ఈ స్టేట్ లో తెచ్చేసుకుంటారు. సో ఎన్ని చేంజెస్ వచ్చినా ఏం జరిగినా అది అడ్జస్ట్ చేసుకుని ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు VZ మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. అంటే ద అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకేనా, సో ఇలా మీకు ఇక్కడ DC వోల్టేజ్ వచ్చేస్తుంది. సో అవుట్పుట్ లో మీకు వచ్చే వోల్టేజ్ ఏంటి? ఇప్పుడు పర్ఫెక్ట్ DC. దిస్ ఈస్ యువర్ DC. ఓకేనా, సో చూడండి, దీన్ని ఇలా కన్వర్ట్ చేయాలి, ఈ సిగ్నల్ ని ఇలా కన్వర్ట్ చేయాలి అనేది మన ఎయిమ్. సో దీని మధ్యలో ఏమేమి ట్రాన్సిషన్స్ జరిగినాయి సిగ్నల్ కి అంటే, yes, actually a high amplitude signal is 230 volts amplitude signal is given to a step down transformer. Step down transformer decreases the signal. Yes, decreases signal ni rectifier ki icharu. Rectifier converts AC into pulsating DC. అంటే ఇలా మారిపోయింది. ఇన్ని చేంజెస్ కాస్త చేంజెస్ ఇక్కడ రెడ్యూస్ అయిపోయినాయి. And that is given to the filter. Filter is, yes, it is used to eliminate unwanted frequency components. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫిల్టర్, it has to, yes, remove all frequency components. As a filter, a capacitor and inductor elements were used, or you can connect a C and L in the form of L or pi. అంటే ఒక ఫిల్టర్ ఇచ్చే అవుట్పుట్ మీకు పర్ఫెక్ట్ DC అని అనిపించకపోతే యూస్ మల్టిపుల్ సెక్షన్స్.
సో వాట్ విల్ హ్యాపెన్, యుల్ గెట్ కాన్స్టెంట్ డీసీ. బట్ ఆ కాన్స్టెంట్ డీసీని డైరెక్ట్ గా మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ కి మీరు అప్లై చేసినా, గ్యాడ్జెట్ కి అప్లై చేసినా ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే, సపోజ్ ఇక్కడ చేంజెస్ వచ్చేస్తే, ఇన్పుట్ లో చేంజెస్ వచ్చేస్తే ఆటోమేటికల్ గా అక్కడ అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తే మాల్ ఫంక్షనింగ్ వెళ్ళిపోతుంది. అందుకని యూ హావ్ టు మేక్ దిస్ డీసీ యాజ్ కాన్స్టెంట్ డీసీ. ఫర్ దట్ యూ హావ్ టు యూస్ రెగ్యులేటర్. Regulator is a device which will maintain constant voltage irrespective of the changes in AC input. Okay na? Em cheside idi? It maintains constant voltage. Okay. So meeku output lo emoutundi? Constant output vastundi. Regulator ga meer use chese element enti ante ikkada GND diode. Okay na? Yes, this is the block diagram of DC regulated power supply and its explanation. Okay. So aithe ikkada rectifier ga evan use chestunarani cheppanu, full wave rectifier. సో ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ గా మనకు ఉండేది ఏంటి అని అంటే బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఫిల్టర్ అండ్ రెగ్యులేటర్, ఈ 3 బ్లాక్స్ గురించి మళ్ళీ డీటెయిల్ గా నేర్చుకోవాలి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.